హాయ్ గాయ్స్, ది రివ్యూ ఆఫ్ స్పీడ్ 220. సినిమా చాలా మందికి తెలియదు భయ్యా. నేను కూడా పేపర్లో చూసిన, ట్రైలర్ పైన ఒక లుక్ వేసిన, డిఫరెంట్గా ఉంది కదా, ఒకసారి సినిమా చూద్దామని చూసిన. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలోకి వెళ్ళే ముందు నాకు ఒక స్మార్ట్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక లవ్ స్టోరీ భయ్యా, ఒక ఊర్లో జరిగేటువంటి లవ్ స్టోరీ. అయితే ప్రజెంట్ యూత్ ఏ విధంగా ఉన్నారో, ఇప్పుడు జరుగుతున్న లవ్ స్టోరీస్ ఇలా అయితే ఉన్నాయో సినిమాలో కూడా అలానే చూపించారు. మనకు రియలిస్టిక్ గానే ఉంది, కాన్సెప్ట్ బాగుంది భయ్య, మ్యూజిక్ కూడా బాగుంది భయ్య, సాంగ్స్ బాగున్నాయి. మైనస్ విషయానికి వస్తే కొంతమంది యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మరీ ఎంత మనకు సెట్ కాదు, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సింది యాక్టింగ్ పరంగానే. అండ్ క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ తగ్గింది. ఇలా కొన్ని మైనస్ అయితే ఉంది, సో అంతా నేను చెప్పి స్పాయిల్ చేయను. సో కొంచెం మైనస్ అయితే అనిపించింది, కానీ కాన్సెప్ట్ అయితే బాగుంది. సో చూడొచ్చు సినిమాని, వన్ టైం వాచబుల్. చిన్న సినిమాని కూడా సపోర్ట్ చేయాలి. బాగున్నా బాగాలేకపోయినా పెద్ద పెద్ద సినిమాలు చూస్తాం, ఎంత పెద్ద తరంలో సినిమా అయినా సరే. సో వాటితో కంపేర్ చేస్తే సినిమా చాలా బెటరు. సో ఒకసారి ఈ సినిమా కూడా, చిన్న చిన్న సినిమా కూడా చూడండి. సినిమా చూసాక ఒపీనియన్ చెప్తే నెక్స్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్ రావాలి, ఇలా చేయాలనేది, వాళ్ళు చేసిన తప్పులు ఏంటో గుర్తించి ఇంకా బెటర్గా తీస్తారు. మొత్తానికి చూడడం మానేస్తే ఎవరు చూడట్లేదు అనేసి వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయలేరు. కాబట్టి సినిమా చూడండి, నచ్చితే నచ్చిందని చెప్పండి 10 మందికి. సో సినిమా అయితే చూడండి, నాకైతే నచ్చింది, పర్వాలేదు అనిపించింది, వన్ టైం వాచబుల్. సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్పీడ్ 220 సినిమాని మాత్రం మిస్ అవ్వకండి, చూడండి, బాగుంది.